ఓకే. సో రాజు గారు క్రీమీ వెజ్ సూప్. yes అండి. సో చక్కగా అంటే క్రీమీగా కమ్మగా అలా ఉంటుందా ఇది? అవునండి. సో వెజ్ సూప్ అంటే వెజిటబుల్స్ అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాం. కొంచెం క్రీమీ టెక్స్చర్ లో వస్తుంది. చిన్న పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. అవునా? ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ ఉంటాయి అండ్ క్రీమీ టెక్స్చర్ అంటే కొంచెం అంత స్పైసీగా కూడా ఉండదు కాబట్టి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వింటర్ కాబట్టి ఇలాంటి సీజన్ లో మనకి బాగుంటుంది కదా. అవునండి. ఓకే, మరి క్రీమీ వెజ్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్రీమీ వెజ్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బీన్స్ పావు కప్పు, తరిగిన కాలీఫ్లవర్ పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు పావు కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి అర టీ స్పూన్, మైదా 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, పంచదార చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు సూప్. ఓకే అండి. సో ముందుగా మనం వైట్ సాస్ రెడీ చేసుకుందాం. ఓ, ఈ సూప్ కి సాస్ కావాలా? అవునండి. ఓకే. ఓ, నేను క్రీమ్ అంటే ఇంకా క్రీమ్ యాడ్ చేసుకుని అందుకని మనకు కమ్మగా ఉంటుందేమో అనుకున్నాను. క్రీమ్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది కూడా కమ్మగానే వస్తుంది. ఓకే ఓకే, అవును. వైట్ సాస్ అంటే మనకు కొంచెం ఆ బేస్ అది బాగుంటుంది కదా, లైట్ గా ఉండి టేస్ట్ అనేది. అవునండి. సో ఇక్కడ ఇదివరకు కూడా చెప్పాం వైట్ సాస్ కొరకు మనకు సో బటర్ మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో మైదా కూడా సేమ్ అదే క్వాంటిటీ తీసుకోండి. 1:1. సో అప్పుడు మనకి కరెక్ట్ గా ఇది అనేది వస్తుంది అన్నమాట. అవునండి. ఓకే అండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా నీళ్ళు పోస్తూ సో ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. సో ఇది కూడా సేమ్ కస్టర్డ్ అంటే ఆ టెక్స్చర్ మనకి ఎలా వస్తుందో అలా రావాలేమో కదా. అవునండి, థిక్గా వస్తుంది. థిక్గా. సో చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది. ఎస్. సో వైట్ సాస్ రెడీ. రెడీ. సో ఇది ఆ పక్కన పెట్టేసి ఓకే. ఇక్కడ కూడా కొద్దిగా వెన్న, సో ఈ సూప్ కి మనకి ఖచ్చితంగా ఈ వైట్ సాస్ ఉంటే బాగుంటుందా రాజు గారు? అవునండి. ఓకే. ముందుగా లవంగాలు, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు. ఓకే. సో వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కొద్దిగా మసాలా ఫ్లేవరా? అవునండి. సో పెద్దగా అంత ఘాట్ ఏమి ఇవి, కొంచెం లైట్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఫ్లేవర్, అవును. మనకు కొంచెం ఆ స్మెల్ ఆ టేస్ట్ అనేది లైట్ గా తెలుస్తూ ఉంటుంది. సన్నగా తరిగిన బీన్స్. ఓకే. అలాగే తరిగిన క్యారెట్, తరిగిన కాలీఫ్లవర్. ఓకే. ఓకే. కొద్దిగా వేగిన తర్వాత ఉడికించిన పచ్చి బఠానీ. ఓకే. సో ఇక్కడ కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి సో వాటర్లో ఇవన్నీ కొంచెం బాయిల్ అయిపోవాలా? అవునండి. సో బాగా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే మగ్గిపోతాయి. అవునండి. ఓకే, ఇది కాస్త మనకు మరగాలి. మూత పెడదామా? మూత పెట్టేసి. ఓకే. సో ఇవి మరుగుతుంటే మేము కూడా చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి. ఓకే అండి, మీకోసం ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చలికాలంలో చాలా మందికి పెదాలు పగులుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు పేరిన నెయ్యిని పెదాలపై అప్లై చేసుకున్నట్లయితే పెదాలు స్మూత్గా ఉంటాయి. చిట్కా చూసారు కదండి, చూద్దాం రాజు గారు. ఓకే. సో ఇది కూడా మరుగుతుందండి. ఓకే. సో దీంట్లో అంటే మనకు క్వాంటిటీకి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో ఇంకా ఘాటుకు సరిపడా మిరియాల పొడి అంతే. కొద్దిగా పంచదార. కొంచెం ఆ స్వీట్నెస్ ఉంటే బాగుంటుందా? అవునండి. అండ్ మనం క్రీమ్ అంటే ఫైనల్ గా యాడ్ చేసుకున్నా కూడా మనకి అంటే మనం క్రీమీ వెజ్ సూప్ అన్నాం కాబట్టి కొంచెం ఆ క్రీమీ టెక్స్చర్ ఎక్కువ తెలియాలంటే ఇలా ఖచ్చితంగా వైట్ సాస్ ఉంటే బాగుంటుందేమో కదా. ఓకే, ఆ సాస్ వేస్తారా? సో ఇంక ఇందులో మనం థిక్నింగ్ కి కార్న్ ఫ్లోర్ ఏమి యాడ్ చేయకుండా ఇది సరిపోతుంది. ఎస్. ఓకే, ఒక్క బాయిలింగ్ వస్తే మనకు సరిపోతుంది. అక్కడ కూడా ఆల్రెడీ మనం అది బాయిల్ చేసి పెట్టాం కదా. అవును. సర్వింగ్ చూపించేస్తారా? బౌల్ వేసేస్తారా? ఓకే ఓకే.
ఓ 2 సార్లు బాయిల్ అయింది కాబట్టి ఎక్కువ మరగక్కర్లేదు, జస్ట్ అలా ఒక పొంగు వస్తే సరిపోతుంది కదా. సో ఇలా చూస్తుంటే ఇదే కార్న్ సూప్ అలా ఉంది. ఎస్ మామూలు సూప్స్లో అంటే మనం ఎంత అలా క్రీమీగా చేసుకోలేం కాబట్టి ఇలాంటివి అయితే మీరు అన్నట్టు ఇందాక పిల్లలకి వాళ్ళందరికీ ఇవ్వడానికి కూడా బాగుంటాయి కదా. అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ అయ్యాయి. ఇలాంటి సూప్స్ ఇలాంటివి అంటే ఇష్టంగా వాళ్ళు కూడా తీసుకుంటారు కాబట్టి ఇది మంచి చాయిస్ అనిపిస్తుంది. కొద్దిగా క్రీమ్. ఓకే, ఫైనల్గా ఓకే ఓకే సూప్ రెడీ అండి. వెరీ నైస్. ఓకే సూప్ రెడీ. ఓకే చూసారు కదండి, బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి సూప్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు క్రీమీ వెజ్ సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రీమీ వెజ్ సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి మైదా వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా కలిపి వైట్ సాస్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో వెన్న వేసి లవంగాలు, బిర్యానీ ఆకు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇందులో ఉప్పు, మిరియాల పొడి, పంచదార, ముందుగా సిద్ధం చేసుకున్న వైట్ సాస్ వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రీమీ వెజ్ సూప్ రెడీ.